2 రోజుల క్రితం భూమన కరుణాకర్ రెడ్డి గారి తనయుడు కొడుకు భూమన అభినయ్ రెడ్డి ఈ పెట్రోల్ కొరత అనే దాని మీద ఒక చక్కటి రోడ్డు డ్రామా ఒకటి చేశాడు కదా. తను హైప్ అవటం కోసం ఇంకోటి ఏదన్నా కానీ వాళ్ళు తెలుగుదేశం పార్టీని అంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించేలాగా ఒక చక్కటి రోడ్డు డ్రామా క్రియేట్ చేశారు. ఆ డ్రామాలో ఏం జరిగిందంటే అంటే వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే ఒక ఎద్దుల బండి అంటే సింగిల్ ఎద్దు, ఆ సింగిల్ ఎద్దుకి ఒక బండిని కట్టి దాని మీద ఆటో పెట్టి ఆ ఆటోలో మనుషులను కూర్చోబెట్టి ఆయనే పగ్గాలు పట్టుకుని ముందుకు తీసుకెళ్ళాడు. సాధారణంగా ముక్కుతాడు వేసినా కూడా ఎద్దు ఇబ్బంది పడుతుంది. అలాంటిది ఇంత బరువు, అది కూడా ఎండలో, నడి ఎండలో, మండు టెండలో లాగించడం, అది కూడా దానిపైన ఆ ఎద్దుల బండి పైన ఆటో పెట్టి ఆటోలో జనాలను కూర్చోబెట్టుకొని ఈయన మళ్ళీ పైగా పట్టుకొని ఏదైతే ఆ పగ్గాలు ఉంటే ఆ పగ్గాలు పట్టుకొని నడిపించడం బండిని. ఇది చూసిన వాళ్ళందరూ కూడా ఒక్కసారి కోపం రావట్లేదా ఇలాంటి పనులు చేస్తే? ఇది చూసిన వాళ్ళకి ఒకసారి అనుమానం రావడం సహజం. ఇక్కడ ఇది పందెం ఎద్దు కూడా కాదు, వాస్తవానికి ఇది పందెం ఎద్దు కూడా కాదు, నార్మల్ వ్యవసాయం ఎద్దు, ఇంట్లో పెంచుకునేటటువంటిది, వ్యవసాయం కోసం ఇంట్లో పెంచుకునేటటువంటి సాధారణ ఎద్దు. రైతులకు కూడా ఇలాంటి ఈ రైతులు ఉంటారు కదా వ్యవసాయం చేసేవాళ్ళు, వాళ్ళు కూడా ఎండలో పనికి పెట్టరు ఎద్దుల్ని. మండు టెండల్లో ఎద్దుల చేత కూడా పని చేయించరు. ఉదయం లేదా సాయంత్రం మాత్రమే ఎద్దుల్ని వాడతారు పని కోసం. అయితే ఇక్కడ మనం చూసాం వాళ్ళు ఎంత ఎండలో ఆ పని చేశారు అనేది. అవసరం లేకుండా ఇలాంటి ప్రదర్శన కోసం ఎద్దును వాడటం సరైందే అంటారా? వాస్తవానికి మీరు చెప్పండి. డ్రామా అయిపోయాక పుచ్చకాయ తినిపించారు, సరే అది మంచిదే, కానీ అప్పటికే అది పడినటువంటి కష్టం తగ్గిపోతుందా? మెడలో కట్టినది తీసేసి ముందే విశ్రాంతి ఇచ్చి ఉండాల్సింది కదా. ఇది ఒక కోణంలో చూస్తే జంతు హింస కిందకు వస్తుందా రాదా అన్న డిస్కషన్ మొదలైందండి. ఎందుకంటే వాళ్ళు ఈ ప్రదర్శన చేసిన తర్వాత యాంకర్ రష్మి గౌతమ్ గారు ఈ ఘటనపై స్పందించారు. ఆమె ఏమంది, ఎవరిని టార్గెట్ చేయకుండా పాపం అలా చేసిన వ్యక్తిని కూడా ఏమనలా. ఆమె మామూలుగానే జంతు ప్రేమికులు వాళ్ళు, యాంకర్ రష్మి గౌతమ్ గారు జంతువుల మీద, వీధి కుక్కల మీద జరిగినటువంటి సంఘటనల మీద, ఇలాంటి వాటి మీద రెస్పాండ్ అవుతారు. జంతువుల మీద హింస చేయటం, మూగ జీవాలను హింసించడం ఎందుకు అన్నట్లుగా ఉంటారు, ఆమె రెస్పాండ్ అవుతారు. ఎప్పుడు మనకు తెలిసిందే అది. ఆమె ఎవరిని టార్గెట్ చేయాలా పాపం, చాలా పద్ధతిగా జంతువులను ఇలా ఇబ్బంది పెడతారు, ఇలా ఎందుకు ఇబ్బంది పెడతారు అన్న కోణంలో మాత్రమే మాట్లాడింది. ఆమెకి జంతు సంరక్షణ మీద ఆసక్తి ఉందనేది కొత్త విషయం కాదు కదా. మరి గతంలో కూడా స్ట్రీట్ డాగ్స్ అండ్ జంతు హక్కుల మీద ఓపెన్ గా మాట్లాడారు. మిగిలిన విషయాలు ఆమె కలగజేసుకోరు ఎప్పుడు కూడా. అంటే ఇక్కడ ఆమె స్పందన ఒక వ్యక్తి మీద కాదు, లేదా ఒక పార్టీ మీద కాదు, అక్కడ జరిగినటువంటి అంశం ఏదైతే ఉందో, ఎద్దుని హింస అని అనుకున్నారో దానిపైన మాట్లాడారు. కానీ సోషల్ మీడియాలో ఏమైంది, అసలు పాయింట్ అనేది మాయమైపోయింది. వ్యక్తిగత దాడులు స్టార్ట్ చేశారు. ఆమెనే వ్యక్తిగతంగా విమర్శించడం, వ్యక్తిగతంగా ఆమె పైన దాడి చేయటం, ఆ సోషల్ మీడియాలో రకరకాల మాటలతోటి చండాలంగా మాట్లాడటం, ఇవన్నీ స్టార్ట్ చేశారు వైసీపీ పేటీఎం బ్యాచ్. వైసీపీ అనుచరులు కొందరైతే తీవ్రంగా స్పందిస్తున్నారు. సినిమా క్లిప్స్ తీయడం, సంబంధం లేని విషయాలు లాగడం. ఇప్పుడు చర్చ ఏమైందంటే ఎద్దుకు కష్టమైందా కాదా, ఇది సరైందా అంటే కాదు. ఎవరు విమర్శించారు? ఇదే కదా అసలు సమస్య ఇక్కడ వస్తుంది. సెలబ్రిటీలు సామాజిక అంశాలపై మాట్లాడితే అది వెంటనే రాజకీయంగా మారిపోతుందా? ఇక్కడ కూడా అదే జరిగిందండి. ఒక మహిళ జంతు సంరక్షణ గురించి మాట్లాడింది, కానీ దానికి రిప్లైగా ట్రోలింగ్, వ్యక్తిగత దూషణలు. ఇది సమస్యలను సాల్వ్ చేయదు ఎప్పుడు కూడా, మరింత పక్కదారి పట్టించేటటువంటి మార్గం అన్నమాట వీళ్ళు చేస్తుంది. ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి, వ్యవసాయంలో ఎద్దును వాడటం తప్పు కాదు, కానీ అవసరం లేకుండా ప్రదర్శన కోసం ఎండలో ఇబ్బంది పెట్టడం అనేది చాలా తప్పు. రైతు ఎద్దుని ఎలా చూసుకుంటాడో అందరికీ తెలుసు. ఎండలో ఎక్కువ పని చేయించడు, నీడలో ఉంచుతాడు, నీళ్ళు ఇస్తాడు. కానీ ఇక్కడ మాత్రం క్రియేటివిటీ పేరుతో జంతువును వాడటం జరిగింది. అదే విమర్శకు కారణం. మొత్తానికి ఇష్యూ మనకి చెప్పేది ఏంటంటే అసలు సమస్య జంతు హింస, కానీ మారిన చర్చ ఎలా మారింది, రాజకీయాలు, వ్యక్తిగత దాడులుగా మారిపోయింది.
క్రియేటివిటీకి కూడా ఒక లిమిట్ ఉండాలండి. ముఖ్యంగా అది ఒక మూగజీవి మీద పడితే. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసినాను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.